అయ్యా ఇదే రేంజర్ల రాజేష్ని, మీ కొడుకుని, మీ తమ్ముణ్ణి 17 సంవత్సరాల ఉద్యమ చరిత్రలో ఎప్పుడైనా నేను ఒక మాల సభలో కనిపించానా? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన మాతృ సంస్థలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సమతా సైనిక దళంలో పనిచేసి ఎంతో మంది మాదిగల మీద అన్యాయం జరిగితే పోరాటాలు చేసి వేలాది మందిని కూడగట్టి నేను జైలుకు పోయినటువంటి సంఘటనల్ని ఎన్నో చూశాను మిత్రులారా. నేను కూడా ఒక మాల కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మార్గంలో నడిచి ఎక్కడ కూడా వీళ్ళేమో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫోటో పెట్టుకుంటారు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులం అంటారు. మొత్తం చేసేదంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలిసి ఉండుమని చెప్పినరా, విడగొట్టుమని చెప్పినరా? విడగొట్టుమని చెప్పినోడు మనువాదా కాదా? చెప్పాలా గట్టిగా? విడగొట్టేవాడు మనువాదా కాదా? కలిపేవాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడా కాదా? ఇప్పుడు చెప్పాలా, మనువాది ఎవడు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసుడు ఎవడో? నేను పేరు కూడా తీసుకోను, నాకు అవసరం లేదు. మీకు అర్థమైందా కాలేదా? ఇప్పుడు ఈ మీడియా ద్వారా సమాజానికి కూడా అర్థమవుతుంది. అయ్యా నేను 17 సంవత్సరాల తర్వాత ఈ మాల జాతి కోసం నిలబడి మాట్లాడగలిగే పరిస్థితిని కల్పించింది నువ్వు. అంబేద్కర్ గారి త్యాగ ఫలాన్ని అనుభవించిండ్రు. ఒకడు అంటాడు సంపన్న మాలలు. ఏమంటారు? అయ్యా ఈ రాష్ట్రంలో సంపన్న మాదిగలు లేరా? మాదిగలు ఎమ్మెల్యేలు కాలేరా? మాదిగలు ఎమ్మెల్సీలు కాలేరా? మాదిగలు ఎంపీలు కాలేరా? మాదిగలు బిజినెస్ మ్యాన్లు కాలేదా? మాదిగలు యూనివర్సిటీలో ప్రొఫెసర్లు కాలేదా? ఇదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రిజర్వేషన్ పొలాల్ని మీరు పొందలేదా? మీరు కార్లు కొనుక్కోలేదా? మీరు భూములు కొనుక్కోలేదా? నిజంగా మీరు అన్నట్టు మాలలే సంపన్న మాలలే అంటే మాకు ఈ తలకాయ నొప్పి ఎందుకునేది నాయన? బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పుణ్యఫలమని, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగ ఫలమని ఈ దేశంలో ఉన్నటువంటి పీడిత వర్గాలన్నీ కూడా అంటరాని స్థాయిలో నుంచి శాసించే స్థాయికి వచ్చాయి. నేను ఈరోజు అడుగుతున్నా, నేను మాలోడిగా పుడితే ఈ మాల సామాజిక వర్గాల కోసం దళితులలో మాలలు భాగస్వామ్యమా కాదా? చెప్పండి గట్టిగా. దళితుల్లో మాలలు ఉన్నారా లేదా? మరి దళితుల ఏ కులం గురించి దక్కల కోసం మాట్లాడినా శభాష్ రాజేష్ అన్న, మాదిగల కోసం మాట్లాడినా శభాష్ రాజేష్ అన్న, సింధుల కోసం మాట్లాడినా శభాష్ రాజేష్ అన్న అని మాట్లాడతారు. మరి మాలల కోసం మాట్లాడితే ఎందుకు? ఇప్పుడు చెప్పాలా, కులపిచ్చి నాకున్నట్ట వాడుకున్నట్ట? మిగతా వాళ్ళ కోసం మాట్లాడినప్పుడేమో మెచ్చుకొని దండేస్తావు, మరి మాల సామాజిక వర్గాల కోసం మాట్లాడితేనేమో కులపిచ్చున్నట్టు. రెడ్డిల మీటింగ్ పెట్టుకోవచ్చు, వెలుమోళ్ళు వెలుమల మీటింగ్ పెట్టుకోవచ్చు, కమ్మోళ్ళు కమ్మల మీటింగ్ పెట్టుకోవచ్చు, ఆఖరికి మన మేనమామలైన బాపనోళ్ళు కూడా బాపనల మీటింగ్ పెట్టుకోవచ్చు. కానీ మాలల మీటింగ్ పెట్టుకుంటే మాత్రం పెద్ద సమస్య. ఇది ఎక్కడి న్యాయం అండి? ఎందుకంటే వాళ్ళకి తెలుసు మాలల లోపల ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు, సామాజిక అవగాహన కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా మిగతా సమాజాల కోసం ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా ఆలోచిస్తారు. నేను ఇలా అడుగుతున్నా, మందకృష్ణ మాదిగన్న, మరి భారత రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి వర్గీకరణ ఉద్యమాన్ని కేవలం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారా? మాయావతి మాదిగ సామాజిక వర్గానికి చెంది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు సీఎం అయింది. భారతదేశానికి గుండెకాయ అయిన ఉత్తరప్రదేశ్కు సీఎం అయిన అందరికంటే ముందు మాయావతి గారే వర్గీకరణ వద్దంటున్నారు. మరి నువ్వు మాలల్ని మనువాదులను ఎట్లంటావు? నీ సామాజిక వర్గం నుంచి నిన్నగాక మొన్న నగీనా నుంచి ఎంపీ అయినటువంటి చంద్రశేఖర్ ఆజాద్ అదే ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. అది రాజ్యాంగ వ్యతిరేకము, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగానికి విఘాతం కల్పిస్తుందని మరి మీ కులంలో ఉంటున్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ చమారు వ్యతిరేకిస్తున్నాడు. నువ్వు మాలల్ని మనవాదులను ఎట్లంటావు?